ఏంట్రా మనో ఇంకా రాలేదేంటి? ఏంట్రా మామ ఇంత లేటు? అబ్బా రానా? ఇప్పుడు మీరు నన్ను రా అనకూడదు. యునో నా లెవెలే మారిపోయింది. ద గ్రేట్ తిరుమల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ అయ్యాను. అదే అయ్యానా అంటే అవలేదు, అవుతా. నిన్న ఒక ఆయన మన కార్ లోంచి దిగి అడ్రస్ అడిగారు చూడు, అదే రా బెంచ్ కార్ లో. ఆయన ఎవరు అనుకున్నారు? ఎవరు? మా అమ్మకి స్వయానా ఓన్ బ్రదర్. నిజమా? యా, ఆయనకి అమెరికాలో ఎంబీఏ చదివొచ్చిన కూతురుంది. అమ్మాయి పేరు చెప్పరా? మాధవి. చాలా బాగుంది. ఇప్పుడు నేను వెంటనే హైదరాబాద్ వెళ్తా, మా మావింట్లో మకాం పెడతా, నా మరదలి లైన్ లో ఎడతా, టోటల్ గా ఆయన ఆస్తికే ఓనర్ నవుతా. ఎన్ని తాలు చంపుతా. రే మీ అందరికీ గుడ్ న్యూస్ రా, నాకు ఉద్యోగం వచ్చింది రోయ్. స్టేట్ గవర్నమెంట్ కూడా ఏజ్ భారైపోయిందేమో అనుకున్నాను, కానీ నాకు ఉద్యోగం వచ్చింది. నెలకి జీతం ఎంత? అన్ని కలిపి 2000. 2000. నాన్ సెన్స్. నెలకి 2000? నేను 20,000 ఇస్తాను, తీసుకో. మంత్లీ 20,000 రూపీస్. ఏంట్రా నాకు చెవుడు వచ్చిందో, నీకు మాట తడబడిందో తెలవట్లేదు. నీకు చెవుడు రాలేదు, నాకు మాట తడబడలేదురా. మనకు అదృష్టం కలిసి వచ్చింది. నేను తిరుమల గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్ అవుతున్నాను. అవగానే మీ అందరికి ఫస్ట్ క్లాస్ ఉద్యోగాలు ఇస్తాను. నా ఫ్రెండ్స్ ఇటువంటి తోటి ఉద్యోగాలు చేయడం యు నో ఐ డోంట్ లైక్ ఇట్. యా, సో నేను ఇప్పుడు ఇది చింపేస్తున్నాను. ఆగు, ఇంకా చిన్న ముక్కల కింద అంతే అంటావా? టుక్డే టుక్డే కరో. ఆగు, బాబు టికెట్ క్యాన్సిల్ చేస్తే సకానికి సగం పోతుంది, మీరు తీసుకుంటారా బాబు? టికెట్ ఓకేలేండి. పెళ్లి బాగా జరిగింది కదా? అవును, చాలా బాగా జరిగింది. వద్దు, ఆవేశపడద్దు. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద మంచి పారేసుకోవద్దు. ఆ అమ్మాయి అందంగానే ఉంది, రైటే. అమ్మాయి ఆయుష్కొంతంలో లాగేస్తుంది, రైటే. కానీ అప్పుడే కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ హైదరాబాద్ లో మావ కూతురు 2,800 కోట్ల ఆస్తితో ఎదురు చూస్తుంది. అది మన జీవిత లక్ష్యం, అది మన మెయిన్ లైన్. ఇది లూప్ లైన్. లూప్ లైన్ అయితే దెబ్బ అయిపోతాం. ఏంటండి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అబ్బే, అప్పుడప్పుడు నాలో నేనే మాట్లాడుకుని ఉండాలండి, ఏదో పర్సనల్ మ్యాటరు. డోంట్ మైండ్, ఇంకెక్కడికైనా వెళ్ళి కూర్చుంటారా? ఎందుకు? మరీ అంత డేంజర్ లో పడిపోతానండి. అదేంటి? హార్ట్ ప్రాబ్లం అండి. టికెట్ 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 అండి బాబు, టికెట్ తీనా? బాబు టికెట్ తీ. నీ పేరేంటి బాబు? మీ లిస్ట్ లో ఉంటుందిగా. పరందా. నీ పేరు పరందావయ్యా? అవును. వయసు ఎంత? టికెట్ మీద ఉంటుందిగా. 75. డెఫినెట్ గా అవును. నీ వయసు 70 సంవత్సరాలా? అవును. నీ వయసు 70 సంవత్సరాలు అయితే నా వయసు ఎంత ఉండాలి? చచ్చిపోయి 50 ఏళ్ళై ఉండాలి. నో 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 నో, ఐ కెనాట్ బిలీవ్ ఇట్. నీ పేరు పరంధామే కాదు, నీ వయసు 70 సంవత్సరాలు కాదు. నువ్వు ఎక్కడో దొంగ టికెట్ కొనుక్కొని దొంగ ప్రయాణం చేస్తున్నావు. ఐ విల్ పుట్ ఏ కేస్ ఆన్ యు. ఇది పట్టుకోమ్మా. నా పేరు పరంధాం అంటే నువ్వు కాదంటావేంటి? పరంధామే కాకపోతే మరి ఏంటి? నీ పేరు నాకెలా తెలుసు? నీకు తెలియకపోతే నా పేరెంట్ చెప్పరి. మరి ఎలా చెప్పగలను? నువ్వు కాదంటున్నావు, నా పేరెంట్ పేరు చెప్పరి. నాకు ఎలా తెలుస్తుందండి? అది తెలియనప్పుడు మరి ఎందుకు కాదన్నావు? చెప్పు నా పేరేంటి. నేను ఎలా చెప్పగలను సార్? చూడు, నా మాట విని ఎక్సైట్. ఏమిటి? నేను గవర్నమెంట్ ఆఫీసర్ని, నా బుద్ధి మీద చేస్తావా? ఆర్ యు మ్యాన్ హ్యాండింగ్ మీ? ఐ డోంట్ టాలరేట్ దిస్. ఐ డోంట్ టాలరేట్. ఇదిగో ఇదిగో సరే, ఇవన్నీ కాదయ్యా. నా పేరు పరంధామే కాదు, మరి నా పేరేంటి? నా పేరేమిటి? బాగుందో. నో నో మేడం, మేడం ప్లీజ్ మీరు నవ్వద్దు మేడం. మీరు ఏమైంది? వాళ్ళతే రానంటే తీసుకొచ్చా, ఇప్పుడు చూడు స్టార్ట్ అయిపోయాయి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ డాక్టర్ ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ డాక్టర్ ఎవరైనా ఉన్నారా? నేను ఇంకా డాక్టర్ అవ్వలేదు, హౌస్ సర్జన్ చేస్తున్నాను. యూ వాంట్ ఎనీ హెల్ప్? ప్లీజ్ కమ్. ఓకే, చూడండి, ముందు పడుకోబెట్టండి. మై గాడ్, కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. గంట లోపల ఆపరేషన్ జరగకపోతే డేంజర్. తల్లి బిడ్డ కూడా దక్కరు. ఇప్పుడు ఎలా? టీసీ గారు, ఇంకా హైదరాబాద్ రావడానికి ఎంత టైం పడుతుంది? కనీసం 50 నిమిషాలైనా పడుతుంది. ఓ గాడ్, ఈ ట్రైన్ హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళాలి? హాస్పిటల్కి ఎప్పుడు తీసుకెళ్ళాలి? టీసీ గారు, మధ్యలో ఏదైనా స్టేషన్ వస్తే ఆపించండి, హాస్పిటల్ తీసుకెళ్దాం.
ఇక్కడ అన్ని చిన్న స్టేషన్లేనమ్మా. డాక్టర్ కాదు కదా, నర్సు కూడా దొరకరు. పోనీ ఇక్కడ బండి ఆపి హైదరాబాద్ ఫోన్ చేసి డాక్టర్ పిలిపిద్దామంటే డాక్టర్ రావడానికి గంట టైమైనా పడుతుంది. మై గాడ్, తను రానంటే నేనే ఫోర్స్ చేసి తీసుకొచ్చాను. ఇప్పుడు ఏదైనా జరిగితే ప్లీజ్ సంబడీ డు సంథింగ్. మీ ఎవరి దగ్గర సెల్ ఫోన్ ఉందా? లేదండి. హలో హలో ఎవ్రీబడి లిసన్. మీరందరూ వెంటనే పెన్ పేపర్ తీసుకుని నేను చెప్పిన త్వరగా రాసుకోండి. తీసుకోండి. కమాన్. హైదరాబాద్ ఎక్స్ప్రెస్ లో ఒక అమ్మాయి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది. ఈ కాగితం దొరికిన వాళ్ళు వెంటనే హైదరాబాద్ రైల్వే స్టేషన్ కి ఫోన్ చేసి S4 కంపార్ట్మెంట్ దగ్గరికి ఒక గైనకాలజిస్ట్ ని అంబులెన్స్ ని పంపించవలసిందిగా చెప్పండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పినవన్నీ రాసుకున్నారు కదా? ఇప్పుడు ఏ చిన్న స్టేషన్ వచ్చినా ఎవరైనా మనుషులు కనిపించినా మీ చేతిలో ఉన్న కాగితాలు వెంటనే విసిరేయండి. అది వస్తుంది. ఓకే, అందరూ రెడీ అవ్వండి, స్టేషన్ వస్తుంది. కమాన్, రెడీ రెడీ. ఓకే, కమాన్, విసిరండి విసిరండి. ప్లాన్ బాగానే ఉంది కానీ వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ అవుతుందనే నా నమ్మకం. అయినా ఇంతకన్నా మనం చేయగలిగింది ఏం లేదు కదా. నో ప్రాబ్లం, ప్రమాదమే లేదు. పరంధామ ఎవరో గాని మాస్టర్ ప్లాన్ వేసి సమయానికి ప్రాణాలు కాపాడాడు. ఆ కాలు కింద పెడతావా? మా ఊర్లో మేము ఎలా కూర్చుంటాం. మామ్స్, నీకు పడకుర్చీ కొనిపెట్టాలనిపిస్తుంది. పడకుర్చీ? దాంతో పాటు మర్చెంపు కూడా. మరచెంబ? మర్చిపోయాను, చుట్టల కట్ట కూడా. చుట్టల కట్ట? ఎస్, ఎందుకంటే రేపు రిటైర్ అయిన తర్వాత పడకుర్చీలో పడుకుని పక్కన మరచెంబులో నీళ్లు పెట్టుకుని చుట్టల కాలుస్తూ కాలక్షేపం చేయటం మన ఆనవాయితీ. దట్ ఈస్ అ ట్రెడిషన్. ఆగాగు, నేను రిటైర్ అవుతానని నీకు ఎవరు చెప్పారు? సారీ, ఎవరో చెప్పడండి మావా, నేనే నీకు చెప్తున్నాను. నీ లైఫ్ లో బాగా కష్టపడి బోలెడని సంపాదించావు. ఎందుకు? నేను హ్యాపీగా జాలీగా బ్రతకడానికి. ఓ పని చేద్దాం మావా, నేను నీకు పడ కుర్చీ ఇస్తాను, నువ్వు నాకు నీ చైర్మన్ కుర్చీ ఇచ్చేయి. నేను నీకు మరచెంపిస్తాను, నువ్వు నాకు నీ బెంచ్ కార్ ఇచ్చేయి. నేను నీకు చుట్టల కట్టిస్తాను, నీ ఆస్తి మొత్తం చుట్టి పెట్టి నాకు ఇచ్చేయి. ఓకేనా? కలిసిందా? నా ఆస్తి నీకు ఇవ్వాలని డర్టీ ఐడియా వచ్చిందిరా నీకు? అదే మరి, డర్టీ ఐడియా అంటావేంటి? ఇంత కాస్ట్లీ ఐడియాని పట్టుకుని ఏంటి మావా? రేపొద్దు నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఆస్తి అంతా నాది కాదేటి? అవునా నాన్న? రా. బ్యావర్సిగా వచ్చే ఆస్తి కోసం కక్కుర్తి పడే నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేయాలా? రే, నీకు నా కూతురికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందిరా. విను, 2500 crores కి వారసురాలయుండి కూడా నెలకి ఆఫ్టర్ ఆల్ 2500 రూపీస్ పని చేస్తుందిరా. అలాంటి బంగారు తల్లిని నీకిచ్చి పెళ్లి చేయాలా? నెవర్. అరే, బంగారు తల్లి కాబట్టే నేను పెళ్లి చేసుకుంటా అన్నాను మావా. నీకు ఇష్టం లేదా? ఓకే, నీ కూతురు లైన్ లో పెడతా. నీ కూతురు నాతో లవ్ లో పడేటట్టు చేసి మ్యారేజ్ చేసుకుంటా వస్తా. ఆగు నాన్న, నా మాధవిని లవ్ చేయడం కాదు, అసలు నా మాధవి ఎవరని తెలుసుకోవడమే నీ వల్ల కాదు. నేను తెలుసుకోలేనంత స్ట్రాంగ్ గా ఎలా చెప్తున్నావు మామ్స్? నా మాధవి ఎలా ఉంటుందో నీకు తెలియదు, నీకే కాదు ఆఫీస్ లో కూడా ఎవరికి తెలియదు. అంటే అజ్ఞాతవాసంలో ఉందన్నమాట. ఈ క్లూ చాలు. సరే, ఇవన్నీ పక్కన పెట్టే. ఆస్తి పెళ్లి తర్వాత చూసుకుందాం. ముందర నేను చైర్మన్ చేసి. అయ్యో, నీ పరిస్థితి చూస్తుంటే బాధపడాలో జాలిపడాలో అర్థం కావట్లేదే. ఎందుకు మామ్స్? నీకు ఉద్యోగం ఇవ్వకపోతే మా అక్కయ్య బాధపడుతుంది, అది నాకు ఇష్టం లేదు. తప్పదు. సర్లే, నా ఆఫీస్ లో నీకు ఒక ఉద్యోగం ఇస్తాను, చైర్మన్ గా కాదు, డీసీగా. డీసీయా? ఓ, డైరెక్ట్ గా చైర్మన్ చేస్తే దిష్టి తగులుతుందని డిప్యూటీ చైర్మన్ చేస్తున్నాడనమాట. ఓకే మామా, థ్యాంక్ యూ. మన ఇంట్లో ఉండడానికి ఏదైనా మంచి ఏసీ రూమ్ ఎక్కడో చూపిస్తావా? ఏసీ రూమ్ బాగా అలసిపోయాను. నా కూతురే 250 రూపాయలకు అద్దెకుంటుందిరా. మర్యాదగా బయటెళ్ళి నీ రూమ్ చూసుకో.
రా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాను. ఇవన్నీ మనకి ఇటు పరీక్షలు ఎడతాడు మనకు తెలియదేంటి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేనెవరిని? జనరల్ మేనేజర్ సార్. ఓ, నా పేరేంటి? అప్పారావు సార్. అదేంటి సార్ రోజు అలా అడుగుతారు? నాకు కొంచెం జ్ఞాపక శక్తి ఎక్కువ. నీ జ్ఞాపక శక్తి టెస్ట్ చేయడం కోసం అడిగానంతే. ఎస్, జనరల్ మేనేజర్. ఎస్, జనరల్ మేనేజర్. ఏయ్, ఎవరు నన్ను అడగకుండా లోపలికి వచ్చావు? కనుక్కొని వస్తా. నేను జనరల్ మేనేజర్ని. నా పేరు అప్పారావు. తమరెవరు సార్? వెల్, మా అమ్మ నాన్న అజ్ఞానంతో మనోహర్ అని పేరు పెట్టారు. అసలు పెట్టాల్సిన పేరు మనీహర్. హర్ అంటే ఆమె, మనీ అంటే డబ్బు. ఆమె ద్వారా డబ్బులు సంపాదించగలిగిన తెలివితేటల గలవాడినమ్మా. వెల్, ఏదో సరదాగా డీసీ ఉద్యోగం చేయడానికి వచ్చాను. డీసీయా? అంటే? ఓరి వెర్రి వెధవా, ఆ మాత్రం తెలీదురా? డీసీ అంటే డెప్యూటీ చైర్మన్. ఓ, నమస్కారం సార్. లుక్, ఇదిగో నా అపాయింట్మెంట్ ఆర్డర్. క్యాచ్ ఇట్. గుడ్ క్యాచ్. థాంక్యూ. నో ప్రాబ్లం. విలన్ ఫేస్ వేసుకున్న కామెడీ నవ్వేంట్రా? డీసీ అంటే డెప్యూటీ చైర్మన్ కాదండి, డిస్పాచ్ క్లర్క్ గా తమరు అపాయింట్ అయ్యారన్నమాట. అంటే స్టాంపులు కొట్టి పోస్ట్ బాక్స్ లో వేయడం అన్నమాట. వాట్ నాన్ సెన్స్! ఇదేదో ప్రింటింగ్ మిస్టేక్ అంటుంది. నువ్వు చైర్మన్ గారికి ఫోన్ కొట్టరా. గాడు కాదు, గారు అనాలి. షట్ అప్. గారు అనాలో గాడు అనాలో బాగా తెలుసు. నువ్వు ముందర వాడికి ఫోన్ కొట్టు. ఇడియట్. గుడ్ మార్నింగ్ సార్. నేనెవరిని అని అడుగుతున్నాను. హలో మామా. గుడ్ మార్నింగ్. హలో మిస్టర్ పరందామయ్య 75. ట్రైన్లో పిల్ల. అమ్మో, ఇదేంటి? ఈ అమ్మాయిని చూస్తే నా గుండె కంట్రోల్ తప్పుతుంది. అమ్మో, కొంప తీసి నాకు తెలియకుండా నా గుండెకాయ అమ్మాయితో లవ్లో పడిందా ఏంటి? రై వద్దురా, నా పాలసీకి అగెన్స్ట్ గా వెళ్ళకరా ప్లీజ్. నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే వాళ్ళు లవ్ చేయకూడదురా. నువ్వు కేవలం నా మామ కూతురు మాత్రమే లవ్ చేయాలి. తను కనిపించినప్పుడు రెచ్చిపోదు కానీ, ఓకేనా? మీరిక్కడున్నారేంటి? నేను ఇవాళ ఇక్కడ డీసీగా జాయిన్ అయ్యాను. అవును, మీరు? నేను ఇక్కడే పనిచేస్తున్నాను. మీరు ట్రైన్ లో చాలా హెల్ప్ చేశారండి. మా ఫ్రెండ్ ప్రాణాలు కాపాడారు. ఆ రోజు నేను మీకు థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను, మీరు కనపడలేదు. ఎనీహౌ, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మో, కాసేపు ఈ అమ్మాయి నా ఎదురుగుండానే ఉంటే నా గుండె నా కొంప ముంచేటట్టుంది. ఇక్కడి నుంచి ఇమీడియట్ గా వెళ్ళిపోవాలి. కమాన్. వస్తానండి. నా మనసు మరీ తొందర పడుతుంది. మనసు తొందర పట్టు. అదే టీ తాగడానికి వస్తానండి. వస్తా. నువ్వేంట్రా ఇక్కడ? ఈ క్యాంటీన్ మందేరా? అవును, హైబ్రిడ్ ఎప్పుడు వచ్చారా నువ్వు? రారా, కూర్చుని మాడుకుందా. 2 కూల్ డ్రింక్ పట్టరా. అలాగే తెస్తాను. తేగ చస్తానా? అవును, మమ్మల్ని ఉద్యోగంలో చేరదని చెప్పి నువ్వు ఉద్యోగంలో చేరేంట్రా? నీ ఉద్యోగం చేయడం వెనకాల పెద్ద సీక్రెట్ ఉంది. అదంతా తర్వాత చెప్తాను. ముందు హైదరాబాద్ లో ఉండడానికి నాకు రూమ్ కావాలి అర్జెంట్ గా. డాడీ, వీడు నా ఫ్రెండ్ మనోహర్. నువ్వేనా మహానుభావా మనోహరుడివి? మా వాణ్ణి సోమరపోతులా చేసి నేను పనివాళ్ళ తయారవడానికి కారకుడివి. నువ్వు చెప్పినట్టు ట్రైనింగ్ ఇచ్చా. 24 గంటల నా కోసం తేనె టీగలా చలిచీమలా కష్టపడుతూనే ఉంటాడు పాపం. డాడీ, ఈ రోజు ఇటు మనతోనే ఉంటాడు. నువ్వు ఆ పై రూమ్ ఉంది కదా, అది ఖాళీ చేసి ఇమీడియట్ గా కిందకి వచ్చాయి. ఇంతకన్నా కిందకి దిగజారేదే ఉంది. మీరు కానివ్వండి. బిల్ తీసుకొస్తారండి? ఇప్పుడు పడ్డ చిల్లులో ఈ బిల్ ఎంత? కానివ్వండి, మీరు కానివ్వండి. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? నువ్వు చెప్పదలుచుకుని మొత్తం నాకు అర్థమైందిరా. నీ బోరు దాన్ని బాధ పెట్టుకో. నువ్వు ఆఫీస్ లో ఎందుకు చేరావు నాకు అర్థమైంది. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటి ఉంది. ఏం కావాలో అడుక్కో, చెప్తాం.
మీ మావకున్న ఆఫీసర్లో అంతమంది అమ్మాయిలో మీ మావ కూతుర్ని కనిపెట్టడం ఎలా? అందుకనే నీకు బుర్ర పెరగలేదురా వర్స్ ఫెలో. వెరీ సింపుల్. మా మామ ఆఫీస్ లో పనిచేసే అమ్మాయిలు ఏది పెళ్లిగాని అమ్మాయిల అడ్రస్లు కనుకో సింపుల్. ఒరే మనో, మీ ఆఫీస్ లో పనిచేసే పెళ్లిగాని ఒక అమ్మాయి మా కింద పోర్షన్ లో రెంట్కుంటుందిరా. ఏది మన ఇంట్లో కింద మన ఇంట్లో కింద పోర్షన్లే. యా పద. రేయ్, నువ్వు అమ్మాయికి లైనట్లేదు కదా? నో. ఆ అమ్మాయి నీకు లైనట్లేదు కదా? నాట్ అట్ ఆల్. ఓకేరా, ఈ కన్ఫ్యూజన్స్ లేకుండా మన ఇద్దరం ఫ్రెండ్షిప్ లో ఒక అండర్స్టాండింగ్ వచ్చేద్దాం రా. ఓకే. మా మామ ఆఫీస్ లో పనిచేసే ప్రతి అమ్మాయి నీకు ఓన్ సిస్టర్ లాడిదిరా. అందరూ నా ఓన్ సిస్టర్సేరా. నువ్వు నా బావ. ఓకే, అందుకనే రా నాకు చిన్నప్పటి నుంచి బాగా నచ్చావు. ఓ పని చేద్దాం, కిందకెళ్ళి మీ సిస్టర్ చూద్దాం. ఫాలో మీ బావమరిది. పద. అవును, మీ సిస్టర్ బానే ఉంటుందా? సూపర్. థ్యాంక్ యూ. హలో, నేనే మాట్లాడుతున్నాను. చెప్పు. 1 year అజ్ఞాతవాసం. ఒరే మనం, ఏంటి ఆపావు? మీ మామ కూతురు అజ్ఞాతవాసంలో ఉన్నావు కదా? అవును. మాలతి కూడా అజ్ఞాతవాసంలో ఉంటుంది. అవును, విన్నాను. మీ మామ కూతురు పేరేంటి? మాధవి. ఈ అమ్మాయి పేరు మాలతి. మాధవి. మాధవి పేరులో మొదటి అక్షరాలు మా మా మా. అంటే ఈ మాలతి మీ మామ కూతురు మాధవి. సరే, ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను గాని. రవి, మాలతీన్ ట్రైన్ లో మొట్టమొదటిసారి చూసినప్పుడే నా బుజ్జిగుండికాయ ఇదే నీ మావ కూతురు, ఇదే నీ మావ కూతురు అని కుక్క వాసన చూసి పసికట్టేసినట్టు పసికట్టేసిందిరా. చెయ్యి, పోలికి పరమ చండాలంగా ఉంది. ఉంటే ఉంది, భావం బాగుంది కదా. ఆ తర్వాత ఆఫీస్ లో చూసినప్పుడు, ఒరే మను, డబ్బు కకృతి పడకరా, ఈ అమ్మాయినే ప్రేమించు, ఈ అమ్మాయినే ప్రేమించు అని నా బుజ్జిగుండికాయ తెగ మురిగిందిరా. ఏమైతే ఏంట్రా, ఐమ్ లక్కీరా. నే ప్రేమించిన అమ్మాయి నా మావ కూతురు ఒకటే. ఐమ్ లక్కీ. వేసే 1 minute పర్సనల్ మ్యాటర్. ఓంటే నా బుజ్జిగుండికాయ, అప్పుడేమో తెగ సరదా పడిపోయి ఇప్పుడు మాల్తీయే నా మావ కూతురు తెలిసిన తర్వాత ఇలా డల్ అయిపోయావే, తప్పు కదా? కమాన్, తెచ్చిపో. కమాన్. 1 2 3 4